మంచి ఎండ మీ ఉత్సాహం చూస్తున్నా ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది తప్ప మీరెవ్వరూ ఎండకు కూడా భయపడడం లేదు. అది చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఈరోజు ఆదోని కానీ ఆలూరు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట, మళ్ళీ అలాంటి కంచుకోటలో మన అభ్యర్థులు గెలవాలి, సైకిల్ జోరు పెంచాలి. ఈరోజు మా ఆడబిడ్డను చూస్తే మనసు ఆనందంగా ఉంది. ఎంతమంది అంటే ఎక్కడ చూసినా ఈరోజు 11వ తారీఖు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మా అన్నను గెలిపించుకోవాలి, సైకిల్కు ఓటేయాలని మా చెల్లెమ్మలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, అభిమానంగా ఉన్నారు. చెల్లెమ్మలు మీకోసం నేను పనిచేస్తున్నా. ఎప్పుడైనా మీ అన్నదమ్ములు కూడా మీకు ఇచ్చుండరు కానీ నేను మిమ్మల్ని గౌరవించా, మీ అభివృద్ధి కోసం కట్టుబడున్నా. డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఏమమ్మా జ్ఞాపకం ఉందా తల్లి? మీ అందరికీ నేనే పేరు పెట్టాను, నేనే పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు 1 కోటి మంది తమ్ముళ్ళు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీ అందరికీ 1, 2, 3 అక్కలు చెల్లెలు ఉన్నారు, అవునా కాదా? ఎంతమంది ఉన్నారు మీకు? 2, 1, 3. నాకు 1 కోటి మంది చెల్లెమ్మలుండడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. నేను ఒక అదృష్టవంతుణ్ణి. అందుకే 1 కోటి మందిని పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు మీ మీద పెట్టుబడి పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 2 విడతలు పసుపు కుంకుమ పెట్టాను. పసుపు కుంకుమ ఆడబిడ్డల సౌభాగ్యం కోసం పెట్టేది. అందుకే 3వ విడత చెక్కు కూడా వేశాను. రేపు ఎల్లుండో బ్యాంక్ వెళ్ళి మీ డబ్బులు తీసుకోవాలని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. 4,000 రూపాయల బ్యాంకులో మీరు తీసుకోవాలి. వైసీపీ నాయకులు అన్నారు మన చెక్కు చెల్లదని. ఏమో అన్నారా లేదా? నాటకాలు ఆడారు, చెక్కు చెల్లదన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గర పోయి డబ్బులు ఇవ్వద్దన్నారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, ఇక్కడ మన హైకోర్టుకి వెళ్ళారు. నేను చాలా తెలివిగా ముందుగానే మీకు చెక్కులు ఇచ్చి డబ్బులు కూడా రెడీ చేసి ఆర్డర్స్ కూడా ఇచ్చాను. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోయారని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. నిన్న మొన్న 3 అనుకున్నాను కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపించింది నాకు, కాదు ప్రతి సంవత్సరం మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమకి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ సౌభాగ్యం కోసం ప్రతి సంవత్సరం ఇస్తా. ఆనందమా చెల్లెమ్మలో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము హ్యాపీగా ఉన్నామని. అన్నగా నేను ఒక పిలిపిస్తున్నా మీకు, వింటారా నా మాట? రేపటి నుంచి, ఈ రోజు నుంచి ఇంటింటికి మీరు వెళ్ళాలి. సుజాతమ్మ చెప్పక్కర్లేదు, మీనాక్షి చెప్పక్కర్లేదు, సూర్యప్రకాష్ రెడ్డి చెప్పక్కర్లేదు, మీరే వెళ్ళాలి. వెళ్తారా? ఈ రాష్ట్రం కోసం, ఈ అన్న కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరందరూ ఓటేమని వీర తిలకం దిద్ది వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత మీకు అప్పచెప్తున్నా. చేస్తారని అడుగుతున్నా. మా ఆడబిడ్డల్ని నమ్మకమేనా అడుగుతున్నా. నేను మీకోసం రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా, అవునా కాదా? నా కోసం 4 రోజులు పనిచేస్తారా లేదా మీరు? ఈరోజు 4వ తారీఖు, రేపు పండగ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు మా చెల్లెమ్మలందరికీ, మా తమ్ముళ్ళు కూడా. నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. రాబోయే రోజుల్లో
ఆంధ్రుల శక్తికి ఆకాశమే అద్దు తమ్ముళ్ళు. ఆ విధంగా నేను అన్ని మీకు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు పాదయాత్రలో వచ్చాను, పెద్దవాళ్ళని చూశాను, చాలా బాధపడ్డాను. అందుకే ఆ రోజు ఒక మాట ఇచ్చాను, నేను మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈరోజు మళ్ళీ 3000 రూపాయలు చేస్తా. అందరిని ఆదుకుంటా. ఒంటరి మహిళ, వితంతువుల్ని, అదే మరి దివ్యాంగుల్ని, ట్రాన్స్జెండర్ని, కడాన 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు పెంచినివ్వడానికి నేను ముందుకు వచ్చానంటే అదే నాకు మీ మీద ఉండే అభిమానం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజే పేపర్లో చూస్తుంటారు, అన్నదాత సుఖీభవ. ఈ ముసలి వాళ్ళకు పింఛన్ ఇస్తానంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు దానికి కూడా అడ్డపడ్డారు తమ్ముళ్ళు. వాళ్ళ బాధలు వీళ్ళకి తగులుతాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను 2000 ఇస్తే వాళ్ళకి నష్టం ఏంటని అడుగుతున్నా. ఎందుకు కోర్టుకు పోయారో చెప్పాలి. పేదవాళ్ళకి పింఛన్ ఇస్తే ఇష్టం లేదు, మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ ఇస్తే ఇష్టం లేదు, రైతులకి అన్నదాత సుఖీభవ కింద మీకు డబ్బులు ఇస్తే దానికి కూడా కోర్టుకు పోయారు వీళ్ళు. మీకు కోపం రాలేదు తమ్ముళ్ళు? గట్టిగా చప్పట్లు కూడా నిరసన తెలియజేయండి దుర్మార్గుల మీదని. రేపు మీ ఊరికి వస్తే అడుగుతారా మీరు ఎందుకు కోర్టుకు పోయారు? కోర్టుకు పోయి మా పొట్ట ఎందుకు కొడుతున్నారని నిలదీయమని మీకు పిలిపిస్తున్నా. నిలదీస్తామని మీరు చెప్పాలి. మళ్ళీ ఈ నెలలోని మీ అందరి బకాయిలు, రైతు రుణమాఫీ 4, 5 చెక్కు కూడా వేస్తున్నాను తమ్ముళ్ళు. డబ్బులు బ్యాంకులో వేస్తా. ఎన్నికల లోపల ఆ డబ్బులు కూడా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్కటి మీరు చూస్తే మొదటి తారీఖున పింఛన్లు వచ్చాయి, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ వచ్చింది, ఇప్పుడు పసుపు కుంకుమ ఇచ్చా, మళ్ళీ రుణమాఫీ ఇస్తున్నా. అన్ని పనులు చేసి నేను ముందుకు పోతాను. ఇవే కాదు, ఈరోజు మా తమ్ముళ్ళు యువత ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా మామూలు ఉత్సాహం కాదు, మా తమ్ముళ్ళు ఆకాశానికే ఎగురుతున్నారు, అంత ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీకోసం నేనున్నా. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇస్తా, ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇస్తా, ప్రపంచాన్ని ఇక్కడ తీసుకొస్తా. కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, ఇంకా చాలా కంపెనీలు వచ్చాయి. 15 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూలు వచ్చాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ తెప్పించే బాధ్యత నాది. ఇంకో పక్క ఎవరు ఇవ్వాలా, కేసీఆర్ ఇవ్వాలా, ఇంకొకరు ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలా. నేను నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ప్రారంభించి 2000 ఇచ్చా. రాబోయే రోజుల్లో 3000 ఇస్తానని యువతకు హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు డిగ్రీ పాస్ అయితే ఇచ్చా. ఇప్పుడు ఆలోచించా, మా తమ్ముళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అవుతానే ఈ యొక్క డబ్బులు ఇస్తాను. ఏం తమ్ముళ్ళు, పిల్లల ఆనందమా? ఇంటర్మీడియట్ నుంచి చదువుకునే పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇస్తాను తమ్ముళ్ళు. పుస్తకాలు మోసే పనే లేదు. అన్ని మీ పుస్తకాలంతా ల్యాప్టాప్ లో పెట్టుకుని బస్సులో చదువుకోండి, చెట్టు కింద చదువుకోండి, ఎక్కడ మూడు వస్తే అప్పుడు చదువుకోండి, కానీ కష్టపడే పనే లేదు. మా ఆడబిడ్డలకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నా. మీకు ఎక్కడన్నా కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే ఒక యాప్ కూడా ఇస్తా. చంద్రన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే, ఓకే చెల్లమ్మ
నేను చేస్తానని చెప్పి మళ్ళీ చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. ఒక సుపరిపాలన టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఆహార భద్రత, పండుగల్లో కానుకలు. ఇంకో తమ్ముడు దిగాలమ్మా, దిగాలి పడతారు. మీరు పడితే నాకు బాధ. దిగండి, దిగాలి తమ్ముడు, దిగాలి, గారా పోవద్దు, దిగేసి. మీరు పడతారు తమ్ముడు, దిగండి. ఓకే, వాళ్ళు అక్కడే ఉంటామంటున్నారు. ఇప్పుడు మీ అందరి కోసం చంద్రన్న బీమా తీసుకొచ్చాను. 5 లక్షలు ఇస్తున్నాం. ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలు చేశారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెళ్లి కానుక తీసుకొచ్చాను. అందరికీ పెళ్లిళ్ళు నేనే చేస్తాను ఇంక రాబోయే రోజుల్లో. ఒకప్పుడు 35, 40 వేలు, 50 వేలు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నా. మా ఆడబిడ్డలు తల్లిదండ్రులకు భారం లేదు. కుటుంబ పెద్దగా ప్రతి ఒక్కరికి పెళ్లి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆరోగ్యానికి ఏం బాధ లేదు. ఇప్పుడు 200 లక్షలు ఇచ్చేవాళ్ళం. భవిష్యత్తులో ఈ నెల నుంచి 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద నచ్చిన హాస్పిటల్కి మీరు వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఒక అన్నగా నేనుంటా, నేనే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మందులు కూడా మీ ఊర్లో మందుల షాప్కి వెళ్ళండి, మందులు తీసుకోండి, బిల్లు నాకు పంపేయండి, ఆన్లైన్లో వాళ్ళ డబ్బులు పంపిస్తా. మన పిల్లల చదువు స్కాలర్షిప్లు ఇస్తా, పై చదువు పూర్తిగా నేనే చదివిస్తా, పౌష్టికాహారం ఇస్తా. ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేని పరిపాలన నేను ఇస్తాను. మన పిల్లలు బాగా చదువుకుంటే, ఎవరైనా పేద పిల్లలు విదేశాలకు పోవాలంటే 25 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని చదివించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా ఊహించారా ఈ పనులన్నీ? తెలంగాణలో చేశారా? కర్ణాటకలో చేశారా? తమిళనాడులో చేశారా? ఎవరి కోసం చేశాను? ఈరోజు ఒకటి ఆలోచించాను. మీరు నన్ను నమ్మారు. నేను కష్టపడుతున్నా, ఇంకా కష్టపడతా, డబ్బులు సంపాదిస్తా. ఆ డబ్బులు మళ్ళీ మీకే పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కోడి కత్తి పార్టీ చేయగలుగుతున్న తమ్ముళ్ళు? ఏమమ్మా, కోడి కత్తి పార్టీకి అవగాహన ఉందా? కోడి కత్తి ఎంత తెలుసు కదా? ఇంత కోడి కత్తి. దానికి ఎంక్వైరీ ఎంత? ఇంత. ఎవరేపించారు? కాపలాదారుడు ఉన్నాడు ఢిల్లీలో, ఈయనకు నరేంద్ర మోడీ. అన్ని తప్పుడు పనులు, తప్పుడు విధానాలు. వీడు చేసే అవినీతిని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, మనందరి భవిష్యత్తు రేపు ఎన్నికలు. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెడతాడు, పెట్టి నేను కూడా ఉంటా, రాష్ట్రానికి న్యాయం చేస్తా, ప్రత్యేక హోదా చేస్తానంటున్నాడు. ఒప్పుకుంటారు తమ్ముళ్ళు? ఒప్పుకుంటారమ్మా మీరు? నమ్మకం ఉందా మీకు? హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్డు ఎవరేశారు? సైబరాబాద్ ఎవరు పేరు పెట్టారు? అన్ని చేస్తే నన్నే తరివేశాడు అక్కడి నుంచి. మర్యాద కూడా లేకుండా తరిమారు. నన్ను తరిగితే తరిమారు. మిమ్మల్ని తిట్టారు కదా, కుక్కలు అన్నారా, పనికిరాళ్ళు అన్నారా, మీరు చేతగాని వాళ్ళు తన్ని పంపిస్తామన్నారా? మనకు రోషం ఉందా లేదా? ఇటీవల కాలంలో ట్రిబ్యునల్ వేశారు. ఏమేశారు తెలుసా? శ్రీశైలం, నాగార్జున సాగర్ వాళ్ళ కంట్రోల్లో పెట్టాలంట, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు మూసేయాలంట.
ఏం తమ్ముళ్ళు మీ కర్నూలుకి ఎందుకు ఈ ప్రాజెక్టులన్నీ? పాపం మీనాక్షి నాయుడు, అదే మరి సుజాతమ్మ, ప్రకాష్ రెడ్డి గారు గొంతు దించుకున్నారు, మాకు అది కావాలా ఇది కావాలని. నీళ్లే లేకపోతే ప్రాజెక్టు ఎందుకు తమ్ముళ్ళ మీకు? ఇంకో పక్క పోలవరం ఆపేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను పోలవరం పూర్తి చేస్తున్నా, పోలవరాన్ని పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి ఈ కర్నూలు జిల్లాని సస్యశ్యామలం చేయాలని నేను ముందు పోతే సెకండ్ మారుగా ఈ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడే పరిస్థితికి వచ్చాడు. ఎప్పుడైనా మన రాష్ట్రం కోసం మంచిగా కేసీఆర్ ఆలోచించాడా? ఎప్పుడో దుర్బుద్ధి అవునా కదా? 60 సంవత్సరాలు హైదరాబాద్లో కష్టపడ్డాం. కర్నూలులో ఉండే మీరు ఎక్కువగా వచ్చారు. ఇంత కష్టపడితే మనల్ని అవమానంగా నెత్తిన అప్పుపెట్టి మనల్ని తరిమారు తప్ప మన ఆస్తుల్లో వాటా కూడా ఇవ్వాల. 1,00,000 కోట్ల రూపాయల వాటా ఇవ్వాలా, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకో పక్క నరేంద్ర